హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఈరోజు మనం ఈపీఎఫ్ఓ, ఈఓ, ఏఓ అండ్ ఏపీఎఫ్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి లేబర్ లాస్ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు. అండ్ చూసుకున్నాం అనుకుంటే కొద్దిగా మోడరేట్ టు ఈజీ టు మోడరేట్ ఉన్న సబ్జెక్ట్. ఇది ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అండ్ కొత్త సబ్జెక్ట్ కూడా. సో అందుకని నార్మల్గా మీరు వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేబర్ లా చదవడం కొద్దిగా కష్టం అవుతుంది. సో అందుకని మన తెలుగులో కూడా మెటీరియల్స్ తక్కువ ఉన్న కారణంగా ఎలా చదవాలి అనేది నీట్గా స్ట్రాటజీ నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రిపేర్ అయ్యే లేబర్ లాసు ఏదైతే మీ విధానం ఉందో అది పక్కా చేంజ్ అవుతుంది. పీవైక్యూస్ అన్నిటినీ కోడ్ చేసి నీట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేం ప్రిపేర్ అవ్వాలి, ఒక లా మీరు ముట్టుకున్నారు అనుకుంటే లేదా ఒక యాక్ట్ మీరు ముట్టుకున్నారంటే దాన్ని అసలు ఎలా చూడాలి, కంప్లీట్గా ఆ యాక్ట్ని ఎలా చూడాలి, యాక్ట్ ఏం చెబుతుంది, మీరు యాక్ట్ని ఏమని అడగాలి అనేది క్లియర్గా నేను మీకు బేర్ యాక్ట్ చదవాలా, ఏదైనా ప్రింటెడ్ మెటీరియల్ చదవాలా, ప్రతిదీ నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. మీ మైండ్లో ఉన్న యాక్ట్, చాలా యాక్ట్స్ ఉన్నాయి, 29-30 యాక్ట్స్ దాకా ఉన్నాయి. ఏ యాక్ట్ ఇంపార్టెంటు, ఏ యాక్ట్ 100% షూర్ షాట్ అందులో నుంచి క్వశ్చన్ పడబోతుంది అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. అండ్ పాత యాక్ట్స్ చూడాలా, కొత్త యాక్ట్స్ చూడాలా అనేది కూడా క్లియర్గా. లేబర్ లాస్కి సంబంధించి వేరే వీడియో మీరు చూడాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్ మీరు నేను ఏదైతే స్ట్రాటజీ చెప్తానో దాన్ని మీరు ప్రామాణికంగా తీసుకొని చదవడానికి ట్రై చేయండి. 100% మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? క్వశ్చన్స్ పక్కా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ మీ అందరికీ తెలిసిందే. సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. లేబర్ లాస్కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే హ్యూజ్ వెయిటేజ్ ఏదైతే మనకి ఈ రెడ్ కలర్ సర్కిల్ ఏదైతే నేను మీకు చూపించానో, ఈ సర్కిల్లో ఏదైతే రెడ్ కలర్ ఏదైతే పై ఉందో దానికి సంబంధించి చూసుకుంటే హ్యూజ్ వెయిటేజ్. ఒక సింగిల్ సబ్జెక్ట్కి ఇంత వెయిటేజ్ ఉండటం. సిలబస్ కూడా మీకు డిఫైన్డ్ సిలబస్ ఉంది. ఎంత సిలబస్ క్లియర్గా ఏం చదవాలి అనేది క్లియర్గా డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకేనా? సో అందులోంచే ఎగ్జామినర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అటు తిప్పడం, ఇటు తిప్పడం అండ్ డొంక తిరుగుడు క్వశ్చన్లు చాలా తక్కువ ఉంటాయి ఇందులో. అటు తిప్పి ఇటు తిప్పి ఉండదు, డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? సో బిగిన్ చేసుకుందాము. ఫస్ట్ మన స్ట్రాటజీలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే పుస్తకం మీ దగ్గర ఉందో, ఏదో పుస్తకం పెట్టుంటారు కదా మీరు లేబర్ లాస్ చదవడానికి, ఆ పుస్తకంలో ఫస్ట్ 3 పేజీలు వదిలేసేయాలి. వదిలేసి ఏం చేయాలి, దాన్ని డిక్షనరీ అని చెప్పి హెడ్డింగ్ పెట్టాలి. డిక్షనరీ అని హెడ్డింగ్ పెట్టి ఏం చేయాలి, దాంట్లో మీరు ఏవేవైతే పదాలు మీకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయో అవన్నీ, అంటే ఏంటి, స్ట్రైక్ అంటే ఏంటి, లేదంటే లాకౌట్ అంటే ఏంటి, లేదంటే మనం చూసుకున్నాం అనుకుంటే వర్క్ మ్యాన్ ఎవరు, దాని తర్వాత క్లోజర్ అంటే ఏంటి, దాని తర్వాత వైల్డ్ క్యాట్ స్ట్రైక్ అంటే ఏంటి, స్ట్రైక్లో ఎన్ని రకాలు, దాని తర్వాత ఇలా కొత్త టర్మినాలజీస్ వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు ఒక పుస్తకంలో నోట్ చేసుకోవాలి. ఎల్లో డాగ్ కాంట్రాక్ట్ అంటారు. సో ఈ కాంట్రాక్ట్స్ ఇవన్నీ మీరు ఒక చోట నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని నమ్మండి నేను చెప్పేది, మీకు 30% ఆఫ్ ద లేబర్ యాక్ట్స్ క్వశ్చన్స్ ఆ 3 పేజీలు ఏదైతే మీరు తయారు చేయబోతున్నారో, ఏంటవి, డిక్షనరీ ఏదైతే తయారు చేయబోతున్నారో అందులో నుంచి రాబోతున్నాయి. ఓకేనా? మ్యాచ్ ద ఫాలోయింగ్, ఒక పదం ఇక్కడ ఇచ్చేస్తారు. ఎల్లో డాగ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, లేదంటే వేరేది స్ట్రైక్ అంటే ఏంటి, లుక్అవుట్ అంటే ఏంటి, దాని పక్కనే మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేస్తారు. మ్యాచ్ చేసి చెప్పేసేయండి అని చెప్పి మేజర్గా క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. లేదా ఏదో ఒక క్వశ్చన్లో ఎక్కడో చోట ఇండైరెక్ట్గా ఈ పదాలు రావటం వల్ల మీరు ఆప్షన్ని తప్పు పెట్టేసి వస్తారు. సో అందుకని డిక్షనరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ డిక్షనరీ తయారు చేసుకోండి, ఫస్ట్ 3 పేజీలు. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, చెప్పే ముందు ఆల్రెడీ ఏపీఎఫ్సీకి సంబంధించి, ఈపీఎఫ్ఓ, ఈఓకి సంబంధించి కోర్స్ రన్ అవుతూ ఉంది మన దగ్గర. మంచి మెమరీ హింట్స్తో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఆ విధంగా మంచి మెమరీ హింట్స్తో ఆల్రెడీ కోర్స్ రెడీగా ఉంది యాప్లో. లేబర్ లాస్ కానీ చాలా మెమరీ హింట్స్తో, మీకు ఈ నెంబర్స్ గుర్తుండవు. ఆ నెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ట్రేడ్ యూనియన్ యాక్ట్లో నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, క్రోనాలజీ, ఏ యాక్ట్ ఏది ముందు వచ్చింది ఏది తర్వాత వచ్చింది, యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోస్ పడి ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. దాంట్లోనే మీకు టెస్ట్ సిరీస్ వస్తుంది. మెమరీ హింట్స్తో సంబంధించి మీకు 4 రకాల మెటీరియల్స్ వస్తాయి. ఏమేమి 4 రకాల మెటీరియల్, మీకు ఇలా రిటర్న్ డాక్యుమెంట్ ఒకటి వస్తుంది. రిటర్న్ డాక్యుమెంట్ చేత్తో రాసిన మెటీరియల్, కలర్ఫుల్ మెటీరియల్ ఒకటి వస్తుంది. దాని తర్వాత మైండ్ మ్యాప్స్తో ఒక మెటీరియల్ ఇస్తాను. ప్రతి లాకి సంబంధించి, ఒకటని కాదు, ప్రతి లాకి సంబంధించి, అకౌంట్స్లో ప్రతి పదానికి సంబంధించి ఇలా మైండ్ మ్యాప్స్తో మీకు ఒక నోట్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత ప్రింటబుల్ ఫార్మాట్లో కూడా మీకు ఇలాంటి నోట్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత మీకు ఇలా సింగిల్ పేజ్ టేబులర్ ఫార్మాట్లో నేను మీకు ఒకటి ప్రొవైడ్ చేయబోతున్నాను. యాక్ట్ మొత్తం ఉంటుంది ఈ టేబులర్ ఫార్మాట్లో. మీరు జస్ట్ ఒక 10-20 పేజీల నోట్స్ ఇలాంటిది తయారు చేసుకున్నారు అనుకుంటే మీరైనా సొంతగా ఇలా తయారు చేసుకోండి, లేదా నేను ఆల్రెడీ తయారు చేస్తున్నాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది నోట్స్. మీరు మైండ్ మ్యాప్స్ 20 పేజీల, లేదంటే టేబులర్ ఫార్మాట్ 20 పేజీల తయారు చేసుకుంది, లేదంటే నోట్స్ ఒక 50 నుంచి 100 పేజీల నోట్స్ ఉంటుంది, లేదా ప్రింటబుల్ ఫార్మాట్ హ్యాండ్ రిటన్ 50 నుంచి 100 పేజీలు ఉంటుంది, లేదా ప్రింటబుల్ ఫార్మాట్లో మీకు ఏదైతే నోట్స్ కనిపిస్తూ ఉంటుందో
అదో 150 పేజీలు ఉంటుంది. మీకు ఏది కావాలంటే ఆ ఫార్మాట్లో చదవడానికి ట్రై చేయండి. నేను ప్రతి ఫార్మాట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి దాంట్లో నుంచి ఎంత ఇంపార్టెంట్ బేర్ యాక్ట్ నుంచి డైరెక్ట్గా మాట్లాడతాను నేను, ఆదర్శ పుస్తకాల్లో నుంచి కాదు. రైట్. సో ఈపీఎఫ్ఓకి సంబంధించి ఏపీఎఫ్సి ఈఓ ఏఓకి సంబంధించి తెలుగు ఇంగ్లీష్లో మనకి ఈ కోర్స్ అవైలబుల్గా ఉంది. ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నానో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ టెర్మినాలజీ మొత్తం ఇంగ్లీష్లో ఉంది. మన ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ ఉంటాయి. రైట్. మెమరీ హింట్స్తో, మంచి మెమరీ హింట్స్తో, కోడింగ్తో మీకు అక్కడ డెప్త్ వెళ్ళాల్సిన డెప్త్, గుర్తుపెట్టుకోవాల్సిన చేత మెమరీ హింట్స్ ఆల్రెడీ ఉంది. ఒకసారి చూడడానికి డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ట్రిక్స్, స్ట్రాటజీస్, డెప్త్ కాన్సెప్ట్స్తో మనకి అక్కడ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ కూడా ఆల్రెడీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. కోర్సు 60 to 70% ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. లైవ్ కోర్స్ రన్ అవుతూ ఉంది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి. చాలా తక్కువ, మీరు కొనుక్కునే ఈపీఎఫ్ఓ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు 1-2 పుస్తకాల కన్నా కోర్స్ ప్రైస్ తక్కువ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ అందులో అవైలబుల్గా ఉంటుంది. అన్నీ ఒకే చోట, ఈ ప్రైస్లోనే అన్నీ ఒకే చోట అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక మాట ఏంటంటే, సార్ మేము ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాము, మాకు కొద్దిగా మెంటార్షిప్ కావాలి, 1-to-1 మెంటార్షిప్ కావాలి, మాకు 1-to-1 మెంటార్షిప్ ఇచ్చారు అంటే మేము క్వాలిఫై అవ్వడానికి చాలా ఈజీ ఉంటుంది అని చెప్పి అనుకున్నారా, 1-to-1 మెంటార్షిప్ కూడా అవైలబుల్గా ఉంది. ఇందులో 1-to-1 మెంటార్షిప్లో ఎలా ఉంటుంది, ఈపీఎఫ్ఓ ఈఓలో మీకు క్లియర్గా ఎవ్రీడే గోల్స్, నా దగ్గర నుంచి ఎవ్రీడే గోల్స్ మీకు సెట్ అయ్యి వస్తాయి. ఈరోజు ఇది చదవాలి, ఈరోజు పాలిటీలో ఈరోజు ఈ టాపిక్ చదవాలి, అండ్ దీంట్లో లేబర్ లాస్లో ఈ టాపిక్ చదవాలి అని చెప్పి టాపిక్ ఇస్తాను. దాని తర్వాత మెటీరియల్ నేను షేర్ చేస్తాను, వీడియోస్ యాప్లో నుంచి మీకు ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. దాంతోపాటు 1-to-1 నేను మీకు డైరెక్ట్గా కాల్ చేయడం కానీ లేదంటే త్రూ మా మెసేజెస్లో కానీ ఎవ్రీడే మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ఓకేనా. దాని తర్వాత వారానికి 2 సబ్జెక్టులు కంప్లీట్ అవ్వాలి, నెలకి 4 సబ్జెక్టులు, 6 సబ్జెక్టులు ఎన్ని కంప్లీట్ చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము క్లియర్గా ఎవ్రీడే ఈవినింగ్ మీరు ఏదైతే చదివారో అందులో నుంచి టెస్ట్ లైవ్ వైవా మీరేం చదివారో నేను వింటాను. నాకు సాటిస్ఫై అనిపించిందా నెక్స్ట్ టాపిక్కి వెళ్తాం, లేదా మళ్ళీ దానికి సంబంధించి రివిజన్ చేయాలి, మళ్ళీ దానికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కానీ లేదంటే దానికి సంబంధించి వీడియో షేర్ చేయడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. ఇలా ఎవ్రీడే నాతో లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. మీకు 1-to-1 మెంటార్షిప్ ఉంటుంది. అందులోనే టెస్టులు కానీ, గ్రాండ్ టెస్టులు, వీక్లీ టెస్టులు అన్నీ క్లియర్గా అందులో ఫ్రేమ్ అవుతాయి. ఓకేనా. ఎలా అయితే మీ కాలేజ్, మీ ట్యూషన్ అట్మాస్ఫియర్ ఉంటుందో ఆ అట్మాస్ఫియర్లో మీరు వెళ్ళబోతున్నారు. ఆ రకంగా 1-to-1 మెంటర్షిప్ కావాలి అనుకుంటే ఒకసారి నాకు నా నెంబర్ 9491370061, నేను ఒకసారి లింక్ నేను మీకు డ్రాప్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో. యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, టెలిగ్రామ్ లింకు ఉంది. మొత్తం మెటీరియల్స్ ఫ్రీగా యాక్సెస్ చేస్తూ ఉంటారు. అందులో టెలిగ్రామ్ లింకు ఉంది, యాప్ లింకు ఉంది, అండ్ నా నెంబర్ కూడా ఉంది. వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను, లేదా టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా. మీరు పక్కా క్రాక్ చేయాలి ఈసారి. నాకు కొద్దో గొప్ప గతంలో నేను గ్రూప్స్ రాసిన ఎక్స్పీరియన్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు కొద్దిగా మెంటార్షిప్ పాత కరెక్ట్గా ఉంది అంటే నేను పక్కా క్రాక్ చేస్తాను అన్నోళ్ళు ఒకసారి నాకు టెక్స్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకసారి కోర్స్ తీసుకున్నారా, మిమ్మల్ని పాస్ చేయించే బాధ్యత నాది. నేను మిమ్మల్ని పాస్ చేసి చూపిస్తాను. అంటిల్ అన్లెస్ మీరు నేను చెప్పిన పాత్ర నడవడానికి అండ్ ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నారా, ఎస్, ఈసారి మీరు మీ సెలక్షన్లో లిస్ట్ మీ పేరు ఉంటుంది. రైట్. సో మనం చూసుకున్నాం అనుకుంటే మళ్ళీ స్ట్రాటజీలో వచ్చేసాం అనుకుంటే ఫస్ట్ మీరు ఏదైతే డెఫినేషన్కి సంబంధించి డిక్షనరీ ఏదైతే తయారు చేసుకున్నారు, ఓకే, డిక్షనరీ తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే లేబర్ లాస్ ఏవేవైతే ఉన్నాయో అందులో నేను మీకు ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తాను. ఓకే, లిస్ట్ అవుట్ చేస్తాను. టాప్ లేబర్ లాస్ ఏవి, ఫస్ట్ 5 లేబర్ లాస్ ఇంపార్టెంట్ ఏవి, దాని తర్వాత నెగ్లిజెన్స్ కొద్దిగా తక్కువ ఇంపార్టెంట్ ఏవి, అసలు వదిలేయాల్సిన లేబర్ లాస్ ఏవి, లిస్ట్ మొత్తం నేను మీకు ఇస్తాను ఇప్పుడు. ఆ లిస్ట్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక లేబర్ లా అని చూడంలోనే ఏంటి ఆ లేబర్ లా అనేది మీరు చూడాలి. లేబర్ లా ఎలా చదవాలో చెప్తున్నాను వినండి. లేబర్ లా ఏం చెబుతుంది అనేది చూడాలి. ఏం చెబుతుంది, లేబర్ అనే వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఊహించుకొని నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ నాకు నాకు సక్రమంగా టైంకి ఇవ్వట్లేదు, నా శ్రమని దోపిడీ చేస్తున్నారు, నా నాకు సక్రమంగా ఇవ్వట్లేదు, మినిమం వేజెస్ యాక్ట్ చదువుతున్నారు, నా వేజ్ నాకు సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి ఈ యాక్ట్ వల్ల ఇప్పటి నుంచి నా వేజెస్ సరిగా రాబోతున్నాయి. యాక్ట్ ఏం చెప్పబోతుంది, వై, అసలు ఈ యాక్ట్ ఎందుకు తయారు చేశారు, వై అనేది ముందు క్వశ్చన్ చేయండి. వై అనేది క్వశ్చన్ చేసిన తర్వాత ఇప్పుడు వాట్ బెనిఫిట్స్, నాకు శాలరీ రావట్లేదు కదా, ఇప్పటివరకు వేజెస్ సరిగా రావట్లేదు కదా, లేదా నాకు నా ఏదైతే ఇండస్ట్రీ ఉందో అందులో పలానా ఎంప్లాయర్ చేత లేదంటే పలానా బాస్ చేత నాకు హెరాస్మెంట్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, నాకు ఒక యూనియన్ కావాలి, ట్రేడ్ యూనియన్. ఓకే, ఇలా ఆ యాక్ట్ ఎందుకు తయారు చేశారు అనేది క్వశ్చన్ చేస్తే మీకు ఉన్న యాక్ట్స్లో ఒక యాక్ట్కి సంబంధించి వై అనే క్వశ్చన్ మీకు పడుతుంది. ఓకేనా.
వై అంటే డైరెక్ట్గా వై దిస్ యాక్ట్ క్రియేటెడ్ అని అడగరు. మీకు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద యాక్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఆర్ లిస్టెడ్ బిలో అని చెప్పి 4 పాయింట్స్ ఇచ్చేసి ఇందులో ఏది తప్పు అని చెప్పి అడుగుతారు. వై ఆ యాక్ట్ ఎందుకు తయారు చేశారు అనేది చూసి దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చూడాలంటే వాట్ బెనిఫిట్స్ ఐఎమ్ రిసీవింగ్ విత్ దిస్ యాక్ట్ అనేది చూడాలి. వాట్ బెనిఫిట్స్, మినిమం వేజ్ యాక్ట్ ఉంది, ఏం బెనిఫిట్స్ రాబోతున్నాయి మినిమం వేజ్ యాక్ట్లో, ఇందులో ఏమేమి మాట్లాడుతున్నారు, ఓవర్ వ్యూ చూసుకోవాలి. ముందు బెనిఫిట్స్ ఏమేమి రాబోతున్నాయి, నాకు బెనిఫిట్స్ ఏమేమి రాబోతున్నాయి, నెక్స్ట్ యాక్ట్లో చూడాల్సింది బెనిఫిట్స్ చూడాలి. దాని తర్వాత ఈ బెనిఫిట్స్ నా ఎంప్లాయర్ ఇవ్వకపోతే నేను ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, యాక్ట్ అయితే తయారు చేశారు, నేను కోర్టుకు వెళ్ళాలా లేబర్ లా ట్రిబ్యునల్కి వెళ్ళాలా, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని చెప్పి యాక్ట్ చెప్తుంది. ఈ 3 పాయింట్స్ చూడండి అంతే. ఈ యాక్ట్లో యాక్ట్ తీసుకున్నారా, ఫస్ట్ ఎందుకు తయారు చేశారు, దాని తర్వాత దాంట్లో బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి, దాని తర్వాత దాన్ని ఎవరైనా నాకు అందించకపోతే ఎవరిని కలవాలి, ఇవి చూడండి చాలు, మీకు 90% యాక్ట్ కవర్ అయిపోయినట్టే. ప్రతి యాక్ట్ తీసుకోండి, ప్రతి యాక్ట్ తీసుకొని నేను మీకు లిస్ట్ అవుట్ ఇస్తాను కదా, ఆ లిస్ట్ అవుట్ యాక్ట్స్ మొత్తం చూసుకొని ఆ లిస్ట్ అవుట్ యాక్ట్స్లో ప్రతి యాక్ట్ ఎదురుగా ఒక చిన్న టేబుల్ ఒకటి వేయండి, వై వాట్ అండ్ ఒకవేళ ఇవ్వకపోతే ఎవరిని మనం కన్సల్ట్ అవ్వాలి, రిడ్రెసల్. ఓకేనా? సో వై వాట్ రిడ్రెసల్ అని చెప్పి 3 పాయింట్స్ వేసేసేయండి, వేసేసి దానికి సంబంధించి రాసేసేయండి. నేను మీకు ఇలానే ఆ మెటీరియల్ రెడీ చేసి ఇస్తాను నేను మీకు, మైండ్ మ్యాప్స్తో సహా అక్కడ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసామనుకుంటే మనం చూసాం కదా, దాని తర్వాత నెంబర్స్ ఆర్ ద మాస్టర్ కీ. ఏం నెంబర్స్ అంటే ఏవైతే మీకు ట్రేడ్ యూనియన్ రిజిస్టర్ అవ్వడానికి ఎంతమంది మినిమం కావాలి, 7. ఓకేనా? దాని తర్వాత పిఎఫ్ కాంట్రిబ్యూషన్లో ఎంప్లాయీ ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి మినిమము, ఎంప్లాయర్ ఎంత మినిమం కాంట్రిబ్యూట్ చేయాలి. మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం ఒక ఎంప్లాయీకి మినిమం వేజ్ ఎంత, 21,000, 12,000, 22,000, గతంలో ఎంత, ఇప్పుడు ఎంత. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్, మీకు క్వశ్చన్ నెంబర్స్ మీద తప్పకుండా పడుతుంది. సో నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా? సో నెంబర్ సంబంధించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే డిఫరెంట్ ఏజెస్కి సంబంధించి మినిమం వేజెస్ యాక్ట్లో చైల్డ్ అంటే ఎంత, ఫ్యాక్టరీస్ యాక్ట్లో చైల్డ్ అంటే ఎంత ఏజ్ ఉండాలి, 14 నుంచి 15 సంవత్సరాల, 16 నుంచి అడోలసెంట్ అంటారా, అడల్ట్ అంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత. సో ఇలా మీరు నెంబర్స్ మన కోర్సులో ఆల్రెడీ ప్రతి నెంబర్కి ఒక కీవర్డ్ అసైన్ చేస్తాము. 7 ఏడుస్తూ ఉండి ట్రేడ్ యూనియన్ ఫామ్ చేసుకున్నాడు, అంతే కదా. యూనియన్ ఎందుకు ఫామ్ చేసుకుంటారు, ఏదైనా బాధలు ఉంటే బాధలు చెప్పుకోవడానికి ఏడుస్తూ 7 కలిసి ఒక యూనియన్లా ఫామ్ చేసుకున్నారు. ఇలా మనం ప్రతి నెంబర్తో గారడీ చేసుకుంటూ మనం ప్రశాంతంగా అక్కడ కోర్స్ ఆల్రెడీ అవైలబుల్ చేశాను. సరే ఎనీవేస్ మీరు నెంబర్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యాక్ట్ వై వాట్ రిడ్రెసల్ ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత నెంబర్స్ అందులో ఏమైనా వస్తే నెంబర్స్ రాసుకోవాలి, రైట్. సో దాని తర్వాత చూసుకున్నాం అనుకుంటే ఆ పేరు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మినిమం ఇప్పుడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, ఇండస్ట్రీ అంటే ఏంటి, డిస్ప్యూట్ అంటే ఏంటి, ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఆ బెనిఫిట్స్లోనే వస్తుంది. ఇది వై అనే పదంలో వస్తుంది, లేదంటే వాట్ అనే పదంలో, రెండిట్లో కోరిలేట్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీస్ డిస్ప్యూట్ యాక్ట్, ఇండస్ట్రీ అంటే ఏంటి, 10 మంది ఉంటే ఇండస్ట్రీయా, 20 మంది ఉంటే ఇండస్ట్రీయా, మెషిన్లు పవర్ మెషిన్స్ ఉంటే ఇండస్ట్రీయా, నాన్ పవర్ మెషిన్స్ ఉంటే ఇండస్ట్రీయా, పవర్ మెషిన్స్ ఉంటే ఎంతమంది ఉండాలి, నాన్ పవర్ మెషిన్స్ ఉంటే 20 మంది ఉండాలా, పవర్ మెషిన్స్ ఉంటే 10 మంది ఉండాలా. సో ఇలా ఒక ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది మీరు ఆ పదాన్ని ఏమంటారు, మాస్టరింగ్ ద యాక్ట్స్ నేమ్, ఆ యాక్ట్ పేరు ఏదైతే మీ మైండ్లో పేరు వచ్చింది అంటే దానికి సంబంధించి ప్రతి పాయింట్ వచ్చేసేయాలి. ఆ యాక్ట్కి సంబంధించి నేను చెప్పే పాయింట్సే, మొత్తం అవసరం లేదు, ప్రతి దాంట్లో లోపలికి వెళ్ళి చూడవసరం లేదు. ఓకేనా? సో దీనికి సంబంధించి ఏం చెప్పాను, ఇండస్ట్రీ డిస్ప్యూట్ యాక్ట్. ఇండస్ట్రీ అంటే ఏంటి, డిస్ప్యూట్, ఎవరెవరి మధ్య డిస్ప్యూట్ వస్తే ఈ యాక్ట్ కవర్ చేస్తుంది. ఎంప్లాయీస్ మధ్య, బాస్ మధ్య, బాస్ బయటికి వెళ్ళి రోడ్డు మీద కొట్టుకున్నారు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద వస్తుందా, డిస్ప్యూటే కదా ఇది. మీరు ఇండస్ట్రీ లోపల కొట్టుకున్నారు, వస్తుందా. బాసు వేజ్ ఇవ్వలేదు, శాలరీ ఇవ్వలేదు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద వస్తుందా. బోనస్ ఇవ్వలేదు, వస్తుందా. సో ఇది ప్రతిదీ ఆ పేరు కింద ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం అది ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఆ పేరుని జాగ్రత్తగా క్షుణ్ణంగా చూడండి, ఆ పేరు నుంచే మీకు క్వశ్చన్లు కనిపిస్తూ ఉంటాయి. తిప్పి ఏమడగలండి, డైరెక్ట్గా క్వశ్చన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసామనుకుంటే యాక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏవేవి చదువుకోవాల్సినవి లిస్ట్ అవుట్ చెప్తాను వినండి. ఫస్ట్ మనం మేజర్గా 4-5 ఇంపార్టెంట్ ప్రైమరీ 60 నుంచి 70% క్వశ్చన్లు ఇందులో నుంచే వస్తాయి. ఆ యాక్ట్స్ చూడండి. ఫస్ట్ మనం చూసుకున్నాం పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్.
ఓకే, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏదైతే యాక్ట్ 1952లో ఉందో ఆ యాక్ట్ సంబంధించి ఇన్ అండ్ అవుట్ ప్రతిదీ లోపలికి వెళ్ళి చదివేసేయాలి. నేను మీకు ఈ యాక్ట్స్ చెప్తున్నాను కదా, ఈ 4 యాక్ట్స్ బాగా డెప్త్గా వెళ్ళాలి. ప్రతి పాయింట్ మీకు మైండ్లో వచ్చేసేయాలి. ఇందాక నేను మీకు చెప్పాను కదా, వాట్, వెన్, దాని తర్వాత రిడ్రెసల్, ఈ మెకానిజం చూసుకుంటూ ఈ ఈపీఎఫ్ యాక్ట్ ఇంకొద్దిగా లోపలికి వెళ్ళాలి. ఓకే, సో డెఫినేషన్స్, ఎంప్లాయర్ అంటే ఏంటి, ఎంప్లాయ్ అంటే ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి, ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి, పిఎఫ్ డబ్బులు ఎటు వెళ్తున్నాయి, పిఎఫ్లో వెళ్తున్నాయి, ప్రావిడెంట్ ఫండ్లో వెళ్తున్నాయి, పిఎస్లో వెళ్తున్నాయి, ప్రావిడెంట్ మనకి స్కీమ్ పెన్షన్ స్కీమ్కి వెళ్తుందా, లేదంటే మనం ఇన్సూరెన్స్కి ఏమన్నా వెళ్తుందా ఇందులో డబ్బులు. సో ఇవి చూసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత మీరు చూసుకున్నాం అనుకుంటే ఈపీఎస్ ఇదంతా మాట్లాడుకున్నాం కదా. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ చూసిన తర్వాత ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఇంపార్టెంట్. ట్రేడ్ యూనియన్ యాక్ట్లో యూనియన్కి సంబంధించి ఏంటి, వాళ్ళు యూనియన్ ఏమేమి చేయగలరు, వాళ్ళకున్న ప్రివిలేజెస్ ఏంటి, వాళ్ళని అరెస్ట్ చేయగలమా, వాళ్ళు ఎంప్లాయీస్ని ప్రభావితం చేయొచ్చా చేయకూడదా, ప్రతిదీ మనం చూసుకోవాలి. ఇంపార్టెంట్. ఈపీఎఫ్ యాక్ట్, ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఒక్కొక్క గంటన్నర లెసన్స్ ఉన్నాయి యాప్లో. ఓకే, నేను మీకు క్లియర్గా ఎంతవరకు చదవాలి ఏంటి అనేది క్లియర్గా బేర్ యాక్ట్తో సహా నేను మీకు నోట్స్ తయారు చేసి ఇచ్చాను. ఓకే, చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ ప్రైమరీ యాక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అందులో ఈపీఎఫ్ యాక్ట్, దాని తర్వాత ట్రేడ్ యూనియన్ యాక్ట్ చూసుకున్న తర్వాత ఫ్యాక్టరీస్ యాక్ట్, వెయిటేజ్ ఇలానే చూసుకుంటూ రావాలి మీరు. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఎందుకు తయారు చేశారు, ఏంటి దీని ఉద్దేశం ఏంటి, మొత్తం క్లియర్గా చూసి ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఒక మనిషి పనిచేయాలంటే ఎన్ని గంటలు పనిచేయవచ్చు, ఎన్ని గంటలు నెలకి, వారానికి ఎన్ని గంటలు పనిచేయవచ్చు, ఎక్స్ట్రా పని చేయాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, మొత్తం ఫ్యాక్టరీస్ యాక్ట్ మొత్తం చూసుకోండి. ఇక్కడ నేను మీకు ఇచ్చాను, పాయింట్ వైజ్ ఇచ్చాను, ఏమేమి చదవాలి ఏంటి మొత్తం క్లియర్గా ఇచ్చాను. అవన్నీ చూడడానికి ట్రై చేయండి. రైట్, ఇంపార్టెంట్. నేను మీకు ఇక్కడ ఇచ్చాను ఏమేమి చదవాలి అనేది కూడా ఇచ్చాను, ఒక్కొక్క యాక్ట్లో ఏం చదవాలి అనేది, ఏం చూడాలనేది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. డిస్ప్యూట్ యాక్ట్ ఓవరాల్గా చూసుకున్నాం అనుకుంటే మనకి ఈ 4 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 యాక్ట్స్ మేజర్గా చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత సెకండరీ యాక్ట్స్ అవి చూసిన తర్వాత నెక్స్ట్ చూడాల్సిన యాక్ట్స్ మినిమం వేజెస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, ఈఎస్ఐ యాక్ట్. గ్రాట్యుటీ యాక్ట్, వేజెస్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, ఈఎస్ఐ యాక్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, వీటికి సంబంధించి ఏమేమి చదవాలో కూడా చెప్పాను నేను మీకు. అందులో ఏమేమి చదవాలి ఏంటి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, అదే లైన్లో ఏమేమి చదవాలి అనేది కూడా ఇక్కడ కింద మెన్షన్ చేశాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కొత్త లేబర్ లాస్లో ఏం చదవాలి, సోషల్ సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే యాక్ట్ ఉందో, కొత్త కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సోషల్ సెక్యూరిటీ తర్వాత సోషల్ సెక్యూరిటీలో ఏం చదవాలి అనేది కూడా నేను మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు కావాలి అనుకుంటే ఏ వీడియో దేనికి సంబంధించి కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్ పెట్టండి. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్లో కావాలంటే అది చేసిస్తాను నేను మీకు. ఓకేనా, హైల్డ్ టాపిక్స్, హైల్డ్ పీవైక్యూస్ నుంచి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే ఏం అడుగుతున్నాడు అసలు పీవైక్యూలో ఎక్కువ చూసుకున్నాం అనుకుంటే మనకి 40% డెఫినేషన్స్ అడుగుతున్నాడు. డెఫినేషన్స్ అంటే ఏంటి, స్టార్టింగ్లో 3 పేజెస్ డిక్షనరీ ఫామ్ చేయమన్నాను కదా, అందులో నుంచే 40% అడుగుతున్నాడు. దాని తర్వాత 45% దేని నుంచి అడుగుతున్నాడు, లీగల్ ప్రొవిజన్స్ అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, వాట్ బెనిఫిట్స్ దిస్ యాక్ట్ గోయింగ్ టు గివ్ మీ అనేది చూసుకోవాలి. దాని తర్వాత ఒక 15% న్యూమరికల్స్ అడుగుతున్నాడు. న్యూమరికల్స్ ఏంటి సార్, ఏం లేదు, సింపుల్. మీకు గ్రాట్యుటీ ఎంత క్యాలిక్యులేషన్ చేయమంటారు. గ్రాట్యుటీ అంటే ఏంటి, నువ్వు నీ ఉద్యోగరీత్యా మొత్తం పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ అవుతావు. రిటైర్ అయినప్పుడు నీకు లంసమ్ నీకు కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తారు ఏంటి, ఎవరిస్తారు, ఒకవేళ నీ శాలరీ నువ్వు రిటైర్ అయ్యేటప్పుడు చివరి నెల జీతం నువ్వు 30,000 రూపాయలు తీసుకున్నావు, నీకు గ్రాట్యుటీ నీ అకౌంట్లో ఎంత పడబోతుంది. ఓకేనా, అలా. దాని తర్వాత పిఎఫ్ ఎంత, పిఎఫ్ మీ అందరికీ తెలిసిందే, మనకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు ఏంటి, ఎంప్లాయర్ ఎంత 8.33%, ఆ పర్సెంటేజ్ ప్రకారం తన బేసిక్ నుంచి ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటారు. సింపుల్గా ఉంటాయి, ఏమీ లేవు. ఓకే, చాలా సింపుల్గా ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకున్నారా మీరు, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నారా, అవి చాలా సింపుల్గా వచ్చేస్తాయి. నేను మీకు ఆల్రెడీ ఎలా చేయాలో ఏంటో కూడా నేర్పించాను, టెన్షన్ ఏం లేదు. ఓకే, ఓవరాల్గా మనం రోజుకి మీరు ఏం చేయాలి అంటే, ఎన్ని చెప్పాను నేను మీకు యాక్ట్స్, గట్టిగా 6 7 యాక్ట్స్ చెప్పాను. అవి ఒక 4, ఇవి ఒక 4, 8 యాక్ట్స్ చెప్పాను నేను మీకు. ఈ 8 యాక్ట్స్ చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్ట్ ఎవ్రీడే చూసుకొని దానికి సంబంధించి బాగా ప్రాక్టీస్ చేయండి, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా స్టాటిక్ టాపిక్స్ ఉన్నాయి. ఏం స్టాటిక్ టాపిక్స్, మనకి గొడవలు అవ్వకుండా ఏం చేయాలి, ప్రివెన్షన్ మెజర్స్ ఏంటి ఒక ఇండస్ట్రీలో. దాని తర్వాత ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది థియరీస్ చెప్పారు, ఆ థియరీస్ ఇవన్నీ చదవాల్సిన ఉన్నాయి. కాకపోతే ముందు ఇవి అయిపోయిన తర్వాత మీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది, 60 to 70% క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలరు.
దాని తర్వాత మిగతా 30% ఉన్నాయి కదా, ఆ 30% అటెంప్ట్ చేయడానికి మీ దగ్గర టైం ఉంటే ఆ థియరీస్ అవి కూడా చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? అసలు డిస్కషన్ అంటే ఏంటి, సెటిల్మెంట్ అంటే ఏంటి, ఏం చేయాలి, జరగకుండా ప్రాబ్లమ్స్ తప్పులు జరగకుండా ఏం చేయాలి, ఎంప్లాయర్ని బాగా చూసుకోవడానికి, ఎంప్లాయీ ప్రాఫిట్ రావడానికి ఏంటి, ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మెల్లిమెల్లిగా సో వీక్లీ టార్గెట్స్, డైలీ స్టడీ ప్లాన్స్ నేను మీకు క్లియర్గా ఇచ్చాను. రిసోర్సెస్, బేర్ యాక్ట్స్ ఎక్కువ చూడండి, పీవైక్యూస్ ఎక్కువ చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? మెటీరియల్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి యాప్లో చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియోకి సంబంధించి ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా పిఎఫ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా షేర్ చేయండి. లేదా మీరు ప్రిపేర్ అవుతున్నా ఒకసారి టెలిగ్రామ్లో కానీ యాప్లో కానీ చూడడానికి ట్రై చేయండి. లింక్స్ అన్నీ నేను మీకు కింద ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద మీకు కావాలి, ఏ సబ్జెక్టు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను మీకు ఫస్ట్ సబ్జెక్ట్ ఇదిగా నేను మీకు చేసిస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే వేరే సబ్జెక్ట్స్ స్ట్రాటజీ నచ్చింది, ఇది ఇలా ప్రిపేర్ అయితే నాకు కొద్దిగా భయం తగ్గుతుంది అని చెప్పి మీకు అనిపించింది అనుకోండి, కింద కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ టాపిక్ ఏది అని చెప్పి నెక్స్ట్ టాపిక్ పేరు రాసేయండి, నెక్స్ట్ సబ్జెక్ట్ పేరు రాసేయండి. నేను మీకు ఎక్కువ కామెంట్స్ని బట్టి నేను ప్రయారిటీ వేసుకొని నేను మీకు చేసిస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.